a work of fiction created for entertainment purposes only. All names, characters, places, and events depicted are fictional. Any resemblance to real persons, living or dead, is purely coincidental. This content does not promote, support, or encourage violence, harmful acts, or occult practices. It is presented purely as fictional folklore storytelling. This video contains horror themes and is intended for mature audiences only. Viewer discretion is advised. This content is not made for children. Use headphones for the best experience. చీకటలుముకుంటున్న సర్పవరం ఊరి పొలిమేరలవి. కాలమాగిపోయినట్టు, గాలి కూడా గడ్డ కట్టినట్టు ఉండే అర్ధరాత్రి వేళ. ఆ చీకటిని చీల్చుకుంటూ పాతాళ లోక ద్వారాలు తెరుచుకొని ఒక భయంకరమైన దుష్టశక్తి కదలి వస్తూ ఉంది. ఆమె గుహేశ్వరి, మృత్యువును శాసించగల మాంత్రికురాలు. ఆమె చేతిలో ఉన్న ఆ 32 ఎండిన దంతాలు తన మనవుడు బగాల కోసం చెయ్యబోతున్న మహాయజ్ఞంలో తొలి అడుగు వేస్తున్నాయి. నేటి ఈ మృతదంతాలే నా బకాలకు నవజీవం, కాలాన్ని బంధించగల యజ్ఞ బీజం. సప్తదిక్కుల కాపలాదారులారా, దంతార్చన పూర్తయ్యేదాకా ఈ భూమిపై ఏ ప్రాణి ఈ స్థలాన్ని తాకరాదు. నా శాసనమిది. కరాల పాతాల త్వరిత పాతాల విహజాయ దంసి విశాల ఫలిక్రియేసి అసురకాలం జీవశిర దంతార్చనే ఫలం. నాగరాజు ఇంట అంతులేని లోటు ఉండేది. పెళ్లైన చాలా ఏళ్లైనా వారికి పిల్లలు కలగలేదు. ఎన్నో మొక్కులు వ్రతాలు ఫలితంగా ఆమెకి ఒక బిడ్డ కలుగుతున్నాడని తెలిసి మొదటి భార్య ఎంతో సంతోషించింది. కాని ఆ బిడ్డ పుట్టే సమయంలో ఆమె చాలా అవస్థలు పడి బిడ్డకి ప్రాణం పోసి ఆ బిడ్డను చూస్తూనే కన్నతల్లి లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. భార్య ప్రేమకి త్యాగానికి ప్రతీకగా మిగిలిన ఆ పసిబిడ్డ రామును నాగరాజు ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటున్నాడు. కాని తల్లి లేని బిడ్డను పెంచడం కష్టమని, రాముకి అమ్మ ప్రేమ దక్కాలని నాగరాజు విమలను రెండో భార్యగా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు. విమల రూపంలో ఆ ఇంటికి వచ్చిన సవతి తల్లి రాముకు అమ్మ ప్రేమను పంచకపోగా విపరీతమైన ద్వేషంతో రాముని పెంచుతోంది. ఒకరోజు విమల రాముపై కోపంతో, నాకు పుట్టబోయే బిడ్డ కోసం, వాడి భవిష్యత్తు కోసం ఎలా అయినా ఈ రాముగాడి తొలగించుకోవాలి. ఒకవేళ ప్రభావానికి రాముగాడు చావకపోయినా మాత్రం ఖాయం. ఇక నీ జీవితం ముగిసిపోతుంది. విమల కోరుకున్నట్టు రాము చావలేదు. కాని ప్రభావం వలన రాము మెదడుపై భయంకరమైన ప్రభావాన్ని చూపించింది. రాము ఆకలి వేస్తే అడగడు, ఎక్కడుంటే అక్కడే ఉంటున్నాడు. ఎవరైనా చెప్తే తప్ప ఏ పని చేయడం లేదు. ఆఖరికి దాహం వేసినా నోరు తెరిచి అడగలేకపోతున్నాడు. వైద్యుడి గారు, నా మొదటి భార్య ప్రేమకు ప్రతిఫలమైన బిడ్డ ఇలా అయిపోయాడు. ఆకలని కూడా అడగలేని పరిస్థితి. తినిపిస్తే తింటున్నాడు, పడుకోమంటే పడుకుంటున్నాడు. నా కొడుకు బ్రతికున్నా లేనట్టే ఉన్నాడు.